నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సాన్య. 'పుష్ప 2' సినిమా టికెట్ రేట్ల విషయంలో పవన్ కళ్యాణ్ అలా అన్నాడా? టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మరియు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప 2' ది రోల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా భాషలలో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 13,500 స్క్రీన్స్ 'పుష్ప 2' కోసం కేటాయించినట్లు సమాచారం. ఇందులో మన దేశంలోనే 8,500 స్క్రీన్స్ ఉండగా, ఇతర దేశాలలో 5,000 స్క్రీన్స్‌లో రిలీజ్ కాబోతోంది. అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కడంతో 'పుష్ప 2' టికెట్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే నిర్మాతలు నవీన్ యర్నేని, రవిశంకర్ తదితరులు ఏపీ ప్రభుత్వం నుంచి టికెట్ రేట్ల పెంపు విషయంపై అనుమతులు కోరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా గతంలో నవీన్ యర్నేని ఈ విషయం గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని సంప్రదించగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. అలాగే సినిమా బడ్జెట్‌ని బట్టి టికెట్ రేట్లు పెంచుకోవచ్చని సూచించినట్లు తెలిపారు. దీంతో సింగిల్ స్క్రీన్ ధరలు ప్రస్తుతం 175 ఉండగా 300కు, మల్టీప్లెక్స్‌లో 275 ఉండగా రూ. 425 లేదా అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో 'పుష్ప 2' మొదటి రోజే దాదాపుగా 350 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విషయం ఇలా ఉండగా నవంబర్ 17న 'పుష్ప 2' సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా వరల్డ్ వైడ్ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 100 మిలియన్ల వ్యూస్ సాధించిన మొదటి తెలుగు సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఇటీవలే 'పుష్ప 2' షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. 'పుష్ప 2' సినిమా టికెట్ రేట్ల విషయంలో పవన్ కళ్యాణ్ అలా అన్నాడా? టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మరియు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప 2' ది రోల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా భాషలలో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 13,500 స్క్రీన్స్ 'పుష్ప 2' కోసం కేటాయించినట్లు సమాచారం. ఇందులో మన దేశంలోనే 8,500 స్క్రీన్స్ ఉండగా, ఇతర దేశాలలో 5,000 స్క్రీన్స్‌లో రిలీజ్ కాబోతోంది. అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కడంతో 'పుష్ప 2' టికెట్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే నిర్మాతలు నవీన్ యర్నేని, రవిశంకర్ తదితరులు ఏపీ ప్రభుత్వం నుంచి టికెట్ రేట్ల పెంపు విషయంపై అనుమతులు కోరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా గతంలో నవీన్ యర్నేని ఈ విషయం గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని సంప్రదించగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. అలాగే సినిమా బడ్జెట్‌ని బట్టి టికెట్ రేట్లు పెంచుకోవచ్చని సూచించినట్లు తెలిపారు. దీంతో సింగిల్ స్క్రీన్ ధరలు ప్రస్తుతం 175 ఉండగా 300కు, మల్టీప్లెక్స్‌లో 275 ఉండగా రూ. 425 లేదా అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో 'పుష్ప 2' మొదటి రోజే దాదాపుగా 350 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విషయం ఇలా ఉండగా నవంబర్ 17న 'పుష్ప 2' సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా వరల్డ్ వైడ్ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 100 మిలియన్ల వ్యూస్ సాధించిన మొదటి తెలుగు సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఇటీవలే 'పుష్ప 2' షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. 'పుష్ప 2' సినిమా టికెట్ రేట్ల విషయంలో పవన్ కళ్యాణ్ అలా అన్నాడా? టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మరియు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప 2' ది రోల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా భాషలలో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 13,500 స్క్రీన్స్ 'పుష్ప 2' కోసం కేటాయించినట్లు సమాచారం. ఇందులో మన దేశంలోనే 8,500 స్క్రీన్స్ ఉండగా, ఇతర దేశాలలో 5,000 స్క్రీన్స్‌లో రిలీజ్ కాబోతోంది. అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కడంతో 'పుష్ప 2' టికెట్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే నిర్మాతలు నవీన్ యర్నేని, రవిశంకర్ తదితరులు ఏపీ ప్రభుత్వం నుంచి టికెట్ రేట్ల పెంపు విషయంపై అనుమతులు కోరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా గతంలో నవీన్ యర్నేని ఈ విషయం గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని సంప్రదించగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. అలాగే సినిమా బడ్జెట్‌ని బట్టి టికెట్ రేట్లు పెంచుకోవచ్చని సూచించినట్లు తెలిపారు. దీంతో సింగిల్ స్క్రీన్ ధరలు
ప్రస్తుతం 175 ఉండగా 300కు, మల్టీప్లెక్స్‌లో 275 ఉండగా రూ. 425 లేదా అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో 'పుష్ప 2' మొదటి రోజే దాదాపుగా 350 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విషయం ఇలా ఉండగా నవంబర్ 17న 'పుష్ప 2' సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా వరల్డ్ వైడ్ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 100 మిలియన్ల వ్యూస్ సాధించిన మొదటి తెలుగు సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఇటీవలే 'పుష్ప 2' షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. 'పుష్ప 2' సినిమా టికెట్ రేట్ల విషయంలో పవన్ కళ్యాణ్ అలా అన్నాడా? టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మరియు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప 2' ది రూల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా భాషలలో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 13,500 స్క్రీన్స్ 'పుష్ప 2' కోసం కేటాయించినట్లు సమాచారం. ఇందులో మన దేశంలోనే 8,500 స్క్రీన్స్ ఉండగా ఇతర దేశాలలో 5,000 స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతోంది. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో 'పుష్ప 2' టికెట్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే నిర్మాతలు నవీన్ యర్నేని, రవిశంకర్ తదితరులు ఏపీ ప్రభుత్వం నుంచి టికెట్ రేట్ల పెంపు విషయంపై అనుమతులు కోరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా గతంలో నవీన్ యర్నేని ఈ విషయం గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని సంప్రదించగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. అలాగే సినిమా బడ్జెట్ ని బట్టి టికెట్ రేట్లు పెంచుకోవచ్చని సూచించినట్లు తెలిపారు. దీంతో సింగిల్ స్క్రీన్ ధరలు ప్రస్తుతం 175 ఉండగా 300కు, మల్టీప్లెక్స్‌లో 275 ఉండగా రూ. 425 లేదా అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో 'పుష్ప 2' మొదటి రోజే దాదాపుగా 350 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విషయం ఇలా ఉండగా నవంబర్ 17న 'పుష్ప 2' సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా వరల్డ్ వైడ్ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 100 మిలియన్ల వ్యూస్ సాధించిన మొదటి తెలుగు సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఇటీవలే 'పుష్ప 2' షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. 'పుష్ప 2' సినిమా టికెట్ రేట్ల విషయంలో పవన్ కళ్యాణ్ అలా అన్నాడా? టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మరియు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప 2' ది రూల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా భాషలలో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 13,500 స్క్రీన్స్ 'పుష్ప 2' కోసం కేటాయించినట్లు సమాచారం. ఇందులో మన దేశంలోనే 8,500 స్క్రీన్స్ ఉండగా ఇతర దేశాలలో 5,000 స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతోంది. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో 'పుష్ప 2' టికెట్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే నిర్మాతలు నవీన్ యర్నేని, రవిశంకర్ తదితరులు ఏపీ ప్రభుత్వం నుంచి టికెట్ రేట్ల పెంపు విషయంపై అనుమతులు కోరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా గతంలో నవీన్ యర్నేని ఈ విషయం గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని సంప్రదించగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. అలాగే సినిమా బడ్జెట్ ని బట్టి టికెట్ రేట్లు పెంచుకోవచ్చని సూచించినట్లు తెలిపారు. దీంతో సింగిల్ స్క్రీన్ ధరలు ప్రస్తుతం 175 ఉండగా 300కు, మల్టీప్లెక్స్‌లో 275 ఉండగా రూ. 425 లేదా అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో 'పుష్ప 2' మొదటి రోజే దాదాపుగా 350 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విషయం ఇలా ఉండగా నవంబర్ 17న 'పుష్ప 2' సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా వరల్డ్ వైడ్ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 100 మిలియన్ల వ్యూస్ సాధించిన మొదటి తెలుగు సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఇటీవలే 'పుష్ప 2' షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. 'పుష్ప 2' సినిమా టికెట్ రేట్ల విషయంలో పవన్ కళ్యాణ్ అలా అన్నాడా? టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మరియు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప 2' ది రూల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా భాషలలో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 13,500 స్క్రీన్స్ 'పుష్ప 2' కోసం కేటాయించినట్లు సమాచారం. ఇందులో మన దేశంలోనే 8,500 స్క్రీన్స్ ఉండగా ఇతర దేశాలలో 5,000 స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతోంది. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో 'పుష్ప 2' టికెట్ రేట్లు పెరిగే అవకాశం ఉంది.
కాగా ఇప్పటికే నిర్మాతలు నవీన్ యర్నేని, రవిశంకర్ తదితరులు ఏపీ ప్రభుత్వం నుంచి టికెట్ రేట్ల పెంపు విషయంపై అనుమతులు కోరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా గతంలో నవీన్ యర్నేని ఈ విషయం గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని సంప్రదించగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. అలాగే సినిమా బడ్జెట్ ని బట్టి టికెట్ రేట్లు పెంచుకోవచ్చని సూచించినట్లు తెలిపారు. దీంతో సింగిల్ స్క్రీన్ ధరలు ప్రస్తుతం 175 ఉండగా 300కు, మల్టీప్లెక్స్ లో 275 ఉండగా రూ. 425 లేదా అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పుష్ప 2 మొదటి రోజే దాదాపుగా 350 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విషయం ఇలా ఉండగా నవంబర్ 17న పుష్ప 2 సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా వరల్డ్ వైడ్ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 100 మిలియన్ల వ్యూస్ సాధించిన మొదటి తెలుగు సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఇటీవలే పుష్ప 2 షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.